నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. నువ్వులను ఒక ముఖ్యమైన నూనె గింజల పంటగా తెలంగాణ రాష్ట్రంలో రైతులు సాగు చేస్తున్నారు. వానాకాలంలో మొక్కజొన్న, పసుపు పంటల తర్వాత మరియు వరి మాగాణులలో నిల్వ ఉన్న తేమ క్రింద వేసవిలో నువ్వును సాగు చేయవచ్చును. వానాకాలం ఆలస్యంగా వేసిన పంటల తర్వాత రెండవ పంటగా జనవరి-ఫిబ్రవరి నెలల్లో విత్తుకోవడానికి నువ్వుల పంట అనువుగా ఉంటుంది. తెలంగాణలో గత సంవత్సరం సుమారుగా 70,000 ఎకరాల విస్తీర్ణంలో నువ్వుల పంట సాగు చేయబడింది. తక్కువ పెట్టుబడి, స్వల్ప కాల పరిమితి, పంట సాగుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, మంచి మార్కెట్ ధర మరియు ఎగుమతి ప్రాధాన్యం ఉండటం వలన వేసవికాలంలో నువ్వులను సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఖరీఫ్లో వర్షాధారంగా సాగు చేసే పంటకన్నా వేసవిలో ఆరుతడి పంటగా సాగు చేసినప్పుడు చీడపీడలు తక్కువగా ఆశించి విత్తన నాణ్యత పెరిగి అధిక దిగుబడులను పొందవచ్చును. రైతులు తమ సాగు పరిస్థితులకు అనుగుణంగా నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవాలి. కాండం కుళ్ళు ఆశించే ప్రాంతాల్లో శ్వేత లేదా రాజేశ్వరి వంటి రకాలను సాగు చేసుకోవాలి. వెర్రి తెగులును తట్టుకునే హేమ, చందన వంటి రకాలు కూడా వేసవిలో సాగుకు అనుకూలమైనవి. ఇటీవలి కాలంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి విడుదలైన రకం జెసిఎస్ 1020, జగిత్యాల తిల్ 1, జెసిఎస్ 2454, జగిత్యాల తిల్ 2 మరియు జెసిఎస్ 3020, తెలంగాణ తిల్ 1, బూడిద తెగులు, ఆకు మచ్చ తెగులు మరియు వెర్రి తెగులును కొంతవరకు తట్టుకుని వేసవిలో అధిక దిగుబడులను ఇస్తాయి. పంట యొక్క విత్తనాన్ని ఎంచుకున్న తర్వాత సరిగా కిలో విత్తనానికి 3 గ్రాములు మ్యాంకోజబ్తో విత్తన శుద్ధి చేయాలి మరియు తొలిదశలో రసం పీల్చే పురుగుల నుండి పంటను సంరక్షించడానికి కిలో విత్తనానికి 2 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్ను కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. నువ్వుల పంటను తొలిదశ నుండి ఆశించి నష్టపరిచే ప్రధానమైన కీటకాలు మరియు తెగుళ్లు, వాటి నివారణ చర్యలను తెలుసుకుందాము. నువ్వుల పంటని ఆశించి నష్టపరిచే కీటకాలు: కోడిగా. ఈ పురుగు ఉధృతి అధికంగా ఉండే ప్రాంతాల్లో శ్వేతతిల్ మరియు గౌరి వంటి రకాలను సాగు చేసుకోవాలి. ఈ పురుగు దోమలాగా ఉండి లేత మొగ్గలు, పూతను తినివేయడం వలన మొగ్గలు, పువ్వులు మరియు కాయలుగా ఏర్పడినప్పటికీ గింజలు కట్టక తాలు కాయలుగా ఏర్పడతాయి. ఈ పురుగు ఆశించిన మొగ్గల్ని, పువ్వులను మరియు తాలు కాయలను ఏరివేసి నాశనం చేయాలి. ఈ పురుగు నివారణకు మొగ్గ దశలో ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆకుముడత మరియు కాయ తొలిచే పురుగు, లద్దె పురుగులు పంట తొలిదశలో లేత ఆకులను గూడుగా ఏర్పర్చి ఆకులలోని పత్రహరితంను తినడం వలన ఆకులు ఎండిపోతాయి. తరువాత దశలో మొగ్గలను, పువ్వులను ఆశించి నష్టపరుస్తాయి మరియు కాయలోకి ప్రవేశించి పెరుగుతున్న గింజలను తినివేస్తాయి. నివారణ: పెసర మరియు వేరుశెనగ వంటి పంటలని అంతర పంటగా సాగు చేయడం వలన ఆకుముడత మరియు కాయ తొలిచే పురుగు యొక్క ఉధృతి తక్కువగా ఉంటుంది. ఈ కీటకాన్ని తట్టుకునే శ్వేతతిల్ వంటి రకాలను సాగు చేసుకోవాలి. పంటపై లద్దె పురుగును గమనించినప్పుడు క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లను లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. బీహరి గొంగళి పురుగు, పైరు విత్తిన 20 రోజుల నుండి పంట ఆఖరి దశ వరకు పంటను ఆశించి నష్టపరుస్తాయి. పైరు తొలిదశలో చిన్న గొంగళి పురుగులు గుంపులుగా చేరి ఆకుల యొక్క పత్రహరితంను గోకి తిని జల్లెడ ఆకులుగా మారుస్తాయి. ఎదిగిన గొంగళి పురుగులు మొగ్గలను, పువ్వులను మరియు కాయలను ఆశించి విత్తనాలను తినివేస్తాయి. పంటలోని ఆకులపై గ్రుడ్లు లేదా తొలిదశ లార్వాల సముదాయం కనిపించిన వెంటనే ఆకుతో సహా ఏరివేయాలి. లద్దె పురుగుల నివారణకు క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్లను లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. రసం పీల్చే పురుగులు, తామర పురుగులు మరియు పచ్చదోమ పంట విత్తిన 10 రోజుల నుండి ఆశించి ఆకుల అడుగు భాగం నుండి రసం పీలుస్తాయి. దీని వలన ఆకులు ఎండిపోతాయి. పంట వేసిన 25 రోజుల నుండి పేనుబంక ఆశిస్తుంది. వేసవిలో పేనుబంక ఉధృతి అధికంగా ఉండి ఆకులు ముడుచుకుని పాలిపోయినట్లుగా చేస్తాయి. పంటలో రసం పీల్చే పురుగుల నివారణ కోసం డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. నువ్వుల పంటని ఆశించి నష్టపరిచే ముఖ్యమైన తెగుళ్లు: బూడిద తెగులు, నువ్వుల పైరు 45-50 ఉన్నప్పుడు ఆకులపై తెల్లటి బూడిద రోజుల దశలో లాంటి మచ్చలు ఏర్పడతాయి.
ఇవి ఆకు అంతటా వ్యాపించి ఆకులు మాడి రాలిపోతాయి. బూడిద తెగుళ్లను తట్టుకునే రాజేశ్వరి రకాన్ని సాగు చేసుకోవాలి. వ్యాధి నివారణ కోసం నీటిలో కరిగే గంధకపు పొడిని లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు. ఈ తెగులు నువ్వుల పంటను 20 నుండి 30 రోజుల దశలో ఆశించి నష్టపరుస్తాయి. ఆకులపైన ముదురు గోధుమ రంగులో గుండ్రటి మచ్చలు ఏర్పడతాయి. మచ్చలు పెరిగి ఆకు అంతటా వ్యాపించడం వలన ఆకులు పండుబారి రాలిపోతాయి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మచ్చలు కాండం మరియు కాయల మీద కూడా వ్యాపించి గింజ యొక్క నాణ్యత మరియు దిగుబడిని తగ్గిస్తుంది. పంట విత్తే సమయంలో కిలో విత్తనానికి 3 గ్రాములు మ్యాంకోజబ్లో విత్తన శుద్ధి చేసుకోవాలి. నువ్వుల పైరు విత్తిన 35 నుండి 50 రోజుల తర్వాత మ్యాంకోజబ్ 2.5 గ్రాములను లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకోవాలి. బెర్రీ తెగులు. పంట యొక్క పుష్పించే దశలో ఈ తెగులు లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఆలస్యంగా వేసిన పంటలో ఈ తెగులు యొక్క ఉధృతి అధికంగా ఉంటుంది. పుష్పాలలోని అన్ని భాగాలు ఆకులలాగా మారిపోతాయి. మొక్కపై ఆకులు చిన్నవిగా మరియు గుత్తులు గుత్తులుగా ఏర్పడతాయి. కణుపుల మధ్య దూరం తగ్గుతుంది. పూత పూయవు మరియు కాయలు కాయవు. ఈ తెగులు పచ్చదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. నివారణ కోసం డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ తెగులును తట్టుకునే రకాలైనటువంటి రాజేశ్వరి, హేమ, చందన వంటి రకాలను సాగు చేసుకోవాలి. పంటను ఎక్కువ ఆలస్యం కాకుండా డిసెంబర్ వరకల్లా విత్తుకోవాలి. నువ్వుల పంటను ఆశించే చీడ పీడలను సకాలంలో గుర్తించడం మరియు సరైన సస్యరక్షణ చర్యలను చేపట్టడం ముఖ్యమైనది. తద్వారా పంట నష్టాన్ని తగ్గించి రైతులు అధిక దిగుబడులను సాధించవచ్చును. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.